మనకు లేనిపోయిన అలవాట్లు చాలామందిలో ఇప్పుడు చూస్తున్నాం. 20 సంవత్సరాలకే తాగుడు అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి చెడు అలవాట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇది కూడా ఒక కారణమైతే వీళ్ళు సరైనటువంటి నిద్రాహారాలు లేకుండా, సరైన టైంకి భోజనం లేకుండా, సరైన టైంకి నిద్ర లేకుండా ఇలాంటి అవస్థలు పడుతూ ఉంటే ఈ మలబద్ధకాలు కాదు అనేక రోగాలు వస్తాయి. ఈ రోగాలను అరికట్టాలంటే మనం కూడా కొన్ని క్రమశిక్షణతో ఉండాలి. ఈ క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలి. రెండవది, మలబద్ధకం పెద్ద సమస్య ఏం కాదు. రోజు సొంటి ముక్క మెత్తగా దంచి అందులో కొద్దిగా బెల్లం వేసి దంచి ఆ సొంటి ముక్క రోజు తినాలి, ఆ పొడి. అట్లా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు తినచ్చు. అదేం ప్రమాదం లేదు. నీ గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, తిన్నది జీర్ణమవుతుంది. నీ మలబద్ధకం ఎక్కడ ఉంటుంది? పత్తా ఉండదు. కాబట్టి అన్నిటికీ ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివిటీ వస్తుంది అని దాని సింపుల్. ఎంత సొంటి కొమ్ము బెల్లం. దీనికోసం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగితే కూడా అది వాళ్ళు ఏం చేస్తారు? స్కానింగ్ అంటారు, టెస్టింగ్ అంటారు, ఇవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. ఇవన్నీ అనవసరం కదా. దానికోసం ఒక చిన్న సొంటి ముక్క అంత బెల్లం తింటే మలబద్ధకం ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటివన్నీ మీరు ఈ ఆయుర్వేదంలో తెలుసుకోవడానికి మనకు అనేక మూలికలు మన ఇళ్ళ చుట్టూనే ఉన్నాయి. కావాల్సిన మూలికలు ఉన్నాయి ఔషధ గుణాలతో. ఆ మూలికలన్నీ మనం తెలుసుకొని ఆ మూలికలు వాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఈ ఎలోపతి డాక్టర్ల దగ్గరికి పోయి వేలు బిల్లు చెల్లించే అవసరం ఉండదు. వాళ్ళు 1కి 2 చేస్తారు. ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి పోయినామనుకోండి, ముందు టెస్టింగ్ అంటాడు, తర్వాత స్కానింగ్ అంటాడు, ఆ తర్వాత ఏమంటాడు? ఫీజు అంటాడు. ఫీజు, టెస్టింగ్ అన్నీ కలిపి 10,000 వసూలు చేసి రేపు రా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తానంటాడు. అప్పుడేమో మందులు కూడా ఇవ్వడు. కానీ అలోపతి వాళ్ళ అలవాట్లు అవి. ఫీజు అంటాడు. ఫీజు ఎందుకు ఇవ్వాలి? మేము ఫీజు తీసుకోము. ఆ ఫీజు తీసుకోవడమే మంచిది కాదు. కాబట్టి ఇట్లా ఫీజులు ఈ లేనిపోని ఈ టెస్టింగ్లు పెట్టి అవన్నీ అనవసరమైనటువంటి టెస్టింగ్లు అవన్నీ పెట్టి 10,000, 20,000 బిల్లులు వసూలు చేయడం. తర్వాత ఎంత చిన్న విషయమైనా కూడా ఆపరేషన్ అంటారు, దానికి 1,00,000 రూపాయలు. ఇలాంటివన్నీ చాలా దోచుకుంటున్నారు అలోపతి డాక్టర్లంతా. ఇవన్నీ గమనించాలి. రెండవది, ఈ ప్రజలకి ఏమంటే వేరే దారి లేదు. రెండవది, ఆయుర్వేదం గురించి తెలియదు, దారి లేదు, ఎక్కడ పోవాలో తెలియదు. ఇది ఏమిటి? వీళ్ళు పోయేదంతా అలోపతి డాక్టర్. ఎక్కడ పోయినా లైన్ కట్టుంటారు. ఇప్పుడు చూడండి, అలోపతి డాక్టర్ల దగ్గర హాస్పిటల్లో లైన్ కట్టుంటారు. ఎందుకు? చిన్న రోగాలన్నీ అవన్నీ ఇంట్లోనే మనం చక్కదిద్దుకోవచ్చు. అది తెలుసుకోవాలి. మరి అది తెలుసుకొని ఉంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఈ మలబద్ధకం అనేది అది పెద్ద సమస్య కాదు. ఆ రకంగా మీరు తయారు చేసుకోవచ్చు. రెండవది, క్యాన్సర్ అంటే ఇప్పుడు చాలామంది క్యాన్సర్లు చాలా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ అంటే పేరు మాత్రం క్యాన్సర్లు ఎన్నో రకాలు. కడుపులో పుడుతుంది, పైన పుడుతుంది, శరీరం మీద పుడుతుంది. వీటన్నిటికీ రకరకాలు ఆ క్యాన్సర్ రకరకాలమైనటువంటి క్రిములు ఉంటాయి. వాటిని నిర్మూలించాలి. ఆ క్రిములు నిర్మూలించాలి. క్రిములు చావకుండా క్యాన్సర్ ఎక్కడ పోతే పుండి ఇట్లే ఉంటుంది. మా దగ్గర చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అని వస్తారు. మొత్తం ఈ పక్క కండంతా తినేసిన తర్వాత సిటీలో తిరిగి 5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు ఒక ఆయన. లాస్ట్కు మేము ఏమీ లేదు, అతిబల చెట్టు ఆకు చెప్పాం. ఈ ఆకు రోజు దంచాలా, పెన్నం మీద ఏగించి కొద్దిగా నెయ్యి వేసి ఏగించి కట్టు కట్టాలని చెప్పిన. అట్లా 10 రోజులు 10 కట్లు కట్టాడు. పూర్తిగా మానిపోయింది. ఏం లేదు. దాని లోపల క్రిములు తేవడానికి వేరే మంది ఇస్తాం, చనిపోతే దానికి పెద్ద ఖర్చు కాదు. ఇవి లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఏం తగ్గలే, మానలేదు. ఊరికే కండంతా తినేసి లోపల బొక్కలు కనపడుతున్నాయి. అట్లా అయిపోయింది. అటువంటి ఈ క్యాన్సర్లు ఎన్నో రకాలు ఉన్నాయి. బూడిద గుమ్మగా అయితే క్యాన్సర్ నయమవుతుందంటే బూడిద గుమ్మతో ఏ క్యాన్సర్ నయమవుతుంది? ఎలా చెప్పొస్తుంది? కాబట్టి ఇట్లన్నీ కొన్ని అదేంది ఏదో తెలిసి తెలియని నాలెడ్జ్ అది. బూడిద గుమ్మ కడితే క్యాన్సర్ ఎందుకు అవుతుంది? దానికి కొన్ని కలపాల్సి వస్తుంది. కొన్ని చెట్లు మూలికలు ఇవన్నీ కలపాల్సి వస్తుంది.
అవన్నీ చేసుకొని తినగలిగితే బూడి గుమ్మడికాయ కూడా దాంట్లో ఒకటి, అందులో ఒకటి అవుతుంది. కాబట్టి మనకు ఒక బూడి గుమ్మడితోనే కాదు, అలాగే కాకరకాయతో షుగర్ కంట్రోల్ అవుతుందంటే కాకరకాయలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? ఇప్పుడు మనకు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు అన్నం తినాలంటే ఒడ్లు తెచ్చి వండుకొని తింటామా? ఈ ఒడ్లని శుద్ధి చేయాలా, దంచాలా, బియ్యం చేయాలా, బియ్యాన్ని కడిగి మోయిన పెట్టాలా, ఉడకబెట్టాలా, ఉడికిన తర్వాత తినాలా, అది పద్ధతి. ఇప్పుడు కాకరకాయ తిను, పనసకాయ తిను, ఈ కాయ తిను, ఆ కాయ తింటే ఎట్లవుతుంది? దానికి కొన్ని నిబంధనలు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఆ పద్ధతులు గమనించాలా మీరు. కాకరకాయ కూడా అది కూడా ఒక ఐటెం అంతే. కాకరకాయ తినే షుగర్ కంట్రోల్ అయితే ఇంకేం మస్తుగా తింటారు అందరూ కాకరకాయలన్నీ మార్కెట్లో దొరకకుండా. అది కాదు పద్ధతి. కాబట్టి కాకరకాయ కాదు, కాకరకాయ కూడా ఈ షుగర్ తగ్గి కంట్రోల్ కావడంలో అది కూడా వాడుకోవచ్చు. అంతేగాని దానికి షుగర్ కంట్రోల్కు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు రోజు అతిబల 2 ఆకులు తిను, ఒక నెల రోజులు తిను, నీకు షుగర్ కాదు, ఏ రోగము లేకుండా పోతుంది.